మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అరెస్టు చేసింది. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న కారణంతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన అనంతరం రాజీవ్ ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి రాజీవ్ ని తీసుకెళ్లారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో A2గా ఉన్నారు జోగి రాజీవ్. A1గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావును చేర్చింది సిఐడి. అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏ తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై చంద్రబాబు, లోకేష్ కు కక్ష ఉంటే ఉండొచ్చని, కానీ తన కుటుంబ సభ్యులపై తీర్చుకోవడం తప్పన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్మెంట్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు వచ్చాయి. చాలా మంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ పై కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో A2గా జోగి రాజీవ్ ను చేర్చారు. A1గా జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావును చేర్చారు. A3గా అడుసుమిల్లి మోహన రామదాస్, A4గా అడుసుమిల్లి వెంకట సీతామహాలక్ష్మి, A7గా డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, A8గా తహసీల్దార్ జాహ్నవిని చేర్చింది సిఐడి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమపై ఆరోపణలు చేశారన్నారు జోగి రాజీవ్. తాము ఏ తప్పు చేయలేదన్నారు. అగ్రిగోల్డ్ భూములను లీగల్ గా కొన్నామని తెలిపారు. అంటే అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం. అంటే అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు, మేము అలాగే అమ్మాం. ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటన ఇచ్చే అమ్మారు, మేము కూడా ప్రకటన ఇచ్చే అమ్మాం. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈరోజు మా నాన్నగారి మీద కక్ష పూరితంగా నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు. లీగల్ గానే మేము ఈ భూమి అక్రమాలు పాల్పడ్డారా ఏంటి? మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అరెస్టు చేసింది. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్న కారణంతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన అనంతరం రాజీవ్ ని అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి రాజీవ్ ను తీసుకెళ్లారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో A2గా ఉన్నారు జోగి రాజీవ్. చెప్పారా చెప్పండి చెప్పండి రాజు పాల్పడ్డారా ఏమైనా చెప్పారా చెప్పండి గత కొన్ని రోజులుగా కూడా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మీ కుమారుడు కానీ అదేవిధంగా మీ బాబాయ్ పాత్ర ఉందనేది పోలీసులు కానీ ఏసీబీ కేసు నమోదుకు సంబంధించిన వ్యవహారం. ఈ రోజున అరెస్ట్ జరిగింది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. అగ్రిగోల్డ్ అనేది ఒక బూతు. ఎవరైనా సరే బుద్ధుండోడు అగ్రిగోల్డ్ భూములు కొంటారండి? ఒకవేళ అగ్రిగోల్డ్ భూములు అటాచ్మెంట్లో ఉన్నప్పుడు అవి
ఆ సర్వే నెంబర్లు మనకి రిజిస్ట్రేషన్ అవుతాయండి. ఇది పదే 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 రాసి నన్ను నా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలా, రాజకీయంగా అణగదొక్కాలా. ఈరోజు జోగి రమేష్ మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, కానీ నా మీద తీర్చుకోకుండా ఇటువంటి తప్పుడు కేసులేంటి? నా కుమారుడు ఎంఏ చేసి అమెరికాలో జాబ్ చేస్తూ డిలైట్లో ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో అసలు ఇదేమన్నా కనీసం జ్ఞానం ఉన్నోడు ఎవరన్నా చేసే పనేనా? అగ్రిగోల్డ్ అనేది ఎవరన్నా కొంటారండి? మేము ఆ స్థలం కొనేటప్పుడు పత్రికా ప్రకటన చేసి ఈనాడులో కూడా వేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తద్వారా కొన్నాళ్ళ తర్వాత విక్రయించడం జరిగింది. వాళ్ళు కూడా మన దగ్గర అదేవిధంగా పత్రికా ప్రకటన చేశారే. అయినా కనీస జ్ఞానం లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూడటం, అభంశోభం తెలియని మా పిల్లల్ని తీసుకొచ్చి నా కొడుకుని తీసుకొచ్చి మీరు నిర్బంధించడం న్యాయమే అని చెప్పి అడుగుతున్నాం. అంటే సార్, ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా భావిస్తున్నారా, లేకపోతే ఏంటండి అసలు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో ఎటువంటి తప్పు చేయలేదండి? 100% రాజకీయమే కదా, రెడ్ బుక్ రాజ్యాంగమేగా. జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి ఆనందం, జైలుకి పంపితే ఆనందం. ఈ ఆనందం తీర్చుకోవడం కోసం మా మీద పగ. ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని జోగి రమేష్ని టార్గెట్గా మీరు చేసే ఈ రాక్షస క్రీడ, ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు కక్ష పెట్టుకోవచ్చు, నువ్వు ఏది నీ ఇంటికి వచ్చానని చెప్పేసి. నేను ఆయన నీ ఇంటి దగ్గరికి వచ్చింది ఆ రోజున నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీ మీద దాడులకు కాదు. దయచేసి ఇది గ్రహించండి. ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ అనేది ఆ అటాచ్మెంట్లో ఉన్న భూములు, దానికి సంబంధించిన ఆస్తులు అయ్యి కూడా ఆ సర్వే నెంబరు రిజిస్ట్రేషన్ అవ్వదు. పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత విక్రయించడం కూడా జరిగింది. మిమ్మల్ని కూడా ఈ చంద్రబాబు నివాస్ మీద దాడి కేసుకు సంబంధించి వాళ్ళ విచారణకు మీరు కూడా వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 కూడా నేను తాడేపల్లి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. అక్కడికి వెళ్తున్నాను. వాళ్ళు ఏదో ఆధారాలు లేకపోతే కావాల్సిన ఏదో అడిగారు. అవి కూడా ఏ కేసు ఉన్నా కానీ సహకరిస్తాం, అంతేగాని తప్పించుకొని పారిపోయే పరిస్థితులు మాకు కాదు, అంత అవసరం కూడా మాకు లేదు. ఈ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయబోతున్నారు? న్యాయస్థానం ఉంది కదా, తప్పనిసరిగా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. న్యాయం మా పక్షాన బయటకు వచ్చేస్తాం. ఇది మొత్తంగా అయితే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో పక్కా రిజిస్ట్రేషన్ అయితే చేయించాం, ఎటువంటి అక్రమాలకి పాల్పడలేదని చెప్పి అయితే జోగి రమేష్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది కక్ష పూరిత చర్యల్లో భాగంగానే తన కుమారుని అరెస్ట్ చేశారన్నారు. అదేవిధంగా చంద్రబాబు నివాసం మీద దాడి కేసుకు సంబంధించి ఈ రోజున పోలీసు విచారణ కూడా హాజరవుతున్నానని చెప్పి అయితే జోగి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కే శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.